బాచుపల్లి రాజీవ్ గృహకల్పలోని 46 అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 21లో దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 4వ తారీఖున జార్ఖండ్కి చెందినటువంటి యువతిపై 4 వ్యక్తులు కలిసి సామూహిక అత్యాచారానికి ప్రయత్నించినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే అందులో ఉన్నటువంటి 2 వ్యక్తులు, అజయ్ అనే వ్యక్తి చెన్నైలోని మెడికల్ కాలేజ్లో చదువుతున్నటువంటి యువతికి అదే యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నటువంటి అజయ్ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తను హైదరాబాద్కి రావడము, అజయ్ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ప్లేస్మెంట్ కావచ్చు వీటన్నిటిని చూపిస్తానని చెప్పి ఆ యువతిని తీసుకువచ్చి హరి అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లాట్లో 3వ తారీఖు అర్ధరాత్రి తీసుకువచ్చి తనకి మద్యం తాపించి ఆ తర్వాత తన మీద అత్యాచారం చేశారన్న ఫిర్యాదు యువతి ఇవ్వడంతో పోలీసులు హరిని అదేవిధంగా అజయ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. గత నెల రోజుల క్రితమే ఇక్కడ హరి తన స్నేహితులతో కలిసి 6 మంది ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి పోలీసులు తనని రిమాండ్కి తరలించడం చేశారు. అసలు స్థానికుల్ని మాట్లాడిద్దాము, ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసి చెప్పండి. ఇప్పుడు హరి కావచ్చు, వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు ఇంట్లో? అంటే వాళ్ళు 6 మెంబర్స్ ఉండేవాళ్ళండి. 1 మంత్ అవుతుంది వచ్చి, కానీ 6 మంత్ నుంచి వాళ్ళు తాగడము ఇట్లా చేయడము. అంటే రూమ్ కూడా ఖాళీ చేపిస్తాము అనుకున్నాము, కానీ 1 మంత్ అయిన తర్వాత అది అడ్వాన్స్ ఉంటుంది కదా, అక్కడికి అయిపోతుంది. 5th ఉండే వాళ్ళది మంత్ రూమ్ ఖాళీ చేస్తామన్నారు. అంతలోపే ఇలా జరిగిపోయింది. అంటే ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఎవరైనా చూసారా? ఏ టైంకి వచ్చింది? ఏం చూడలేదు. వాళ్ళు వచ్చి కూడా ఇప్పుడు 7కి 7:38కి వచ్చారంట. అంత అయిపోయేదాకా మాకు లాస్ట్ మూమెంట్లో తెలిసింది ఇలా అని. ఇంక అప్పటికే అయిపోయింది. అంటే ఎలా తెలిసింది మీ అందరికి లోపల ఒక యువతి ఉంది, తన మీద అత్యాచారం చేశారు? ఇవన్నీ డోరు లాక్ ఉంది అని చెప్పారు. డోరు బాగా సౌండ్ వస్తుంది, తీయమని చెప్తే ఎవరు రాలేదు. కింద వెళ్ళిపోయే మూమెంట్లో చూశారంట కింద వాళ్ళు. చూస్తే అక్కడ అతను కూడా వెళ్ళిపోయేవాడు. అసలు 4 వెళ్ళిపోయారు, అతను 2 దొరికిపోయారు. అందులోకి ఇక్కడ ఇలా అయిందని పైకి వచ్చి చూసేసరికి డోర్ లాక్ ఉంది, తీసేసరికి అమ్మాయి ఉంది లోపల. ఏం చెప్పింది? అమ్మాయితో మాట్లాడారు అంటే అమ్మాయి ఒక అబ్బాయి పైకి వచ్చేసరికి అమ్మాయి ఇతనే చేశాడు నన్ను, ఇతనే ఇలా అన్నాడు, అది ఇది అని బాగా కొట్టింది. ఇంకా తమ్ముళ్ళు అక్క చెల్లెలు లేరా అది అని కొట్టింది. కొట్టేసరికి అబ్బాయి నేను కాదని పోలీసులో కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఏ టైం అయింది అప్రాక్సిమేట్? అప్పుడు 11:30 అయింది. ఇంకా కంప్లీట్ అయ్యేసరికి 2:33 అయిపోయింది. పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. తర్వాత అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే ఎక్కడ అమ్మాయి, ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి బెంగళూరు అని చెప్పింది. తెలుగు రావట్లేదు అసలు, హిందీ మాట్లాడుతుంది. వీళ్ళే చేశారు, ఇలా అయింది, నాకు తీసుకొచ్చారు, క్లాస్మేట్ ఉండే అని తీసుకొచ్చి తాగించారు, ఇలా చేశారు నన్ను అని అమ్మాయి ఏడ్చింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంతమంది తన మీద అత్యాచారం చేశారు అని చెప్పింది. కానీ అందులో ఉన్న వాళ్ళు 6 ఉండే. ఒక అబ్బాయి మధ్యలో క్లాస్మేట్, అతనితో వచ్చా నేను అని చెప్పింది. కానీ చేసినతే ఒక ఆయన మీద చెప్పింది, హరి అని చెప్పింది అమ్మాయి పేరు. అంటే ఇక్కడంతా కూడా ఫ్యామిలీస్ ఉంటూ ఉంటారు, ఇలా బ్యాచిలర్స్కి ఇవ్వడం వల్ల ఎలా ఏమన్నా ఇబ్బంది? బ్యాచిలర్కి వద్దనే చెప్పాము. కింద ఆమె తెలిసింది, మాకు తెలిసిన వాళ్ళు, మాకు ఫ్యామిలీ అని చెప్పింది. అప్పటికే వాళ్ళ ఈ అలవాట్లు చూసి వద్దు అని అనుకునేసరికి ఇంకా 1 మంత్ ఉండనులే ఈ నెల అని 5th అవుతుండే వాళ్ళకి 1 మంత్ వెళ్ళిపోయే వాళ్ళే. కానీ ఈ లోపే ఇలా జరిగింది. అంటే 1 మంత్లో ఎప్పుడైనా సరే వాళ్ళ అమ్మాయిలను తీసుకురావడం లేకపోతే తాగడం అవన్నీ? కానీ తాగడం అయితే చూసాము. బాటిల్స్ అవన్నీ ఇక్కడ చెత్తలో ఉండేవి, బాటిల్స్ కూడా కింద పడేసేవి. ఒకసారి కూడా డోరు కొట్టి చెప్పాను, వెళ్ళి తీసుకొని వెళ్ళాడు అతను. డోర్ సౌండ్స్ రావడం వల్ల మీరు అందరు బయటకు వచ్చారు? డోర్ సౌండ్ వచ్చింది. వచ్చేసరికి లాక్ మా ఆయననే తీసాడు. అప్పుడు డోర్ పైకి వచ్చి డోర్ తీసేసరికి అమ్మాయి పడిపోయింది లోపల. అమ్మాయి ఒంటి మీద గాయాలు కానీ? గాయాలు ఉన్నాయి, ఇక్కడ మొత్తం తాకింది. డోర్ ఇట్లా తీయడానికి పోతే ఇక్కడ చేయికి కూడా తాకిందంట, చూసాం మేము కూడా. అప్పటికి ఆ అమ్మాయితో లోపల ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. కానీ ఆ అబ్బాయి అనట్లేదు, అమ్మాయి వేరే అబ్బాయి ఉంటుంది లోపల. చూడొచ్చు, ఈ ఇంట్లోనే హరి తన స్నేహితులతో కలిసి 1 మంత్ క్రితమే వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళంతా కూడా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ అదేవిధంగా కొంతమంది చదువుకుంటూ ఉన్నారు. అజయ్ని నమ్మి వచ్చినటువంటి స్నేహితురాల మీద
అత్యాచారం చేయడము అటు పోలీసులకు వెంటనే కూడా ఫిర్యాదు ఇచ్చింది. అయితే తను మెడికల్కి సంబంధించినటువంటి ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తుంది చెన్నై ఒక యూనివర్సిటీలో. అదే యూనివర్సిటీలో అజయ్ కూడా బీటెక్ చదువుతుండడము. వాళ్ళ ఇద్దరికి స్నేహం ఏర్పడిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి తను హాస్టల్లో ఉంటాను అని చెప్తే చిన్న పార్టీ చేసుకుందాము అని చెప్పేసి 3వ తారీఖున అంటే 12 తర్వాత ఇక్కడికి తీసుకువచ్చి ఈ ఘటన అంతా కూడా జరిగిన తర్వాత తనని ఇక్కడ వదిలేసి లోపల ఒక వ్యక్తిని ఇద్దరు కూడా లాక్ చేశారు. తనని బయటికి రాకుండా బంధించడంతో ఈ డోర్స్ని గట్టిగా కొట్టడము, సౌండ్స్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి డోర్స్ని ఓపెన్ చేసి యువతిని బయటికి తీసుకొచ్చినప్పుడు నన్ను అత్యాచారం చేసిన వ్యక్తి ఒక వ్యక్తి అని చెప్పేసి పేరు చెప్పింది. తనతో పాటు తన ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి, పార్టీ అని చెప్పి తీసుకొచ్చి తనని అత్యాచారం చేశారు అని చెప్పేసి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసును కూడా నమోదు చేసి రిమాండ్కి తరలించారు వారిద్దరిని కూడా. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.